For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షాస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల రెడ్డి, గైనకాలజిస్ట్ ఎట్ సృజన హాస్పిటల్స్, హైదరాబాద్. మేడం, ఫస్ట్ టైం డెలివరీ సిజేరియన్ అయితే సెకండ్ టైంకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా మేడం? యా, ఛాన్సెస్ అనేవి ఉంటాయి అండ్ చేసుకోవచ్చమ్మా. చాలా దాన్ని వీబ్యాక్ అంటాం, అంటే వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ అనమాట. కాకపోతే దానికి ఉండాల్సిన రిస్కులు కొన్ని ఉంటాయి. అదేంటంటే పేషెంట్ అటెండర్స్ అవి బాగా అర్థం చేసుకొని మీరు చేస్తా అన్నారు, ఇప్పుడు అవ్వలేదు, ఇలా అయిపోయింది అంటే ఈ క్వశ్చన్స్ కొంచెం రేజ్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళకి కూడా బాగా మంచి కౌన్సిలింగ్ ఇచ్చి అప్పుడు మనం వెజైనల్ బర్త్ అనేది వాళ్ళది ప్లాన్ చేస్తాం. అంటే ఇఫ్ వెజైనల్ బర్త్ ఈస్ మోర్ దెన్ 3 years, అంటే ప్రీవియస్ సిజేరియన్ అయ్యి 3 years పైన అయిపోయింది, 5 years అయిపోయింది, అలాంటి వాళ్ళకి ఇట్స్ సేఫ్ మనం వెజైనల్ బర్త్ చేసుకోవచ్చు. బట్ అలాంటప్పుడు కూడా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం స్కార్ థిక్నెస్ అంటాం, అంటే ఎక్కడైతే మనం యూట్రస్ని కట్ చేసి బేబీని తీసామో ఆ కట్ చేసిన ప్లేస్ థిక్నెస్ చూసుకుంటాం. సో ఆ థిక్నెస్ మనకి బాగానే ఉంది, మోర్ దెన్ 2.5 ఉంది, అలా ఉంది అంటే అప్పుడు మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. బట్ క్లోజ్ మానిటరింగ్లో పెడతాము. ఎనీ టైం వాళ్ళకి సిజేరియన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ప్రీవియస్ సిజేరియన్ ఎందుకు అయింది దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రీవియస్ సిజేరియన్ బేబీ వచ్చే ప్లేస్ సిపిడి అంటాం, అంటే బేబీ హెడ్కి మదర్ పెల్విస్కి డిస్ప్రపోర్షన్ ఉంటుంది, అంటే బేబీ రాలేకపోతుంది. అలాంటప్పుడు అయిందనుకో ఆబ్వియస్లీ ఈ బేబీ అప్పుడు కూడా ఆ ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు వీ విల్ నాట్ సజెస్ట్ దెమ్ ఇది చేసుకోండి అని. ఆర్ మదర్కి ఏదైనా పెల్విక్ డిసీజెస్ ఉన్నాయి, ఇలాంటప్పుడు కూడా మనం ప్రీవియస్ సిజేరియన్ ఎందుకు చేశారు, ఏ రీజన్స్ వల్ల, ఇప్పుడు ప్రీవియస్ సిజేరియన్ బ్రీచ్ వల్ల చేశారు, ఈసారి మాత్రం బేబీ తల కిందకే ఉంది, దట్స్ ఓకే. సో ఇలా కొన్ని చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ వెజైనల్ డెలివరీ అవ్వడానికి. బట్ కొంచెం ప్రికాషన్ మదర్ కూడా ఉండాలి, మేము కూడా ఉండాలి. ఎస్ మేడం, సిజేరియన్ అనేది ఎన్ని బేబీస్ వరకు సజెస్టబుల్ చేస్తారు మేడం? సిజేరియన్ డెలివరీ అనేది ఎవరికైనా 2 babies చాలానే చెప్తాము, ఎక్కువ వద్దనే చెప్తాము. బట్ దేర్ చాయిస్. బట్ సిజేరియన్ అనేది 2 or 3 వరకు దట్స్ ఫైన్, 2 మ్యాక్స్. ఎందుకు అంటే తర్వాత మాయ ఏదైతే ఉంటుందో అది అతుక్కుపోయే ఛాన్సెస్ ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. ప్లస్ డెలివరీ అయ్యాక యూట్రస్ అనేది నార్మల్ పొజిషన్కి రాకుండా ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్, ఆన్ టేబుల్ హిస్టెక్టమీ అంటే యూట్రస్ తీయాల్సి వస్తుంది, అట్లాంటి బ్లీడింగ్, ఇట్లాంటి ఛాన్సెస్ కొంచెం ఎక్కువ పెరుగుతూ పోతాయి. ఎన్ని డెలివరీస్ అవుతాయో దానికి కొంచెం పెరుగుతూ పోతుంది అనమాట. సో అందుకని 2 వరకు ఆపమనే చెప్తాం. ప్లస్ తర్వాత కొంచెం బ్లాడర్ ఎడెషన్స్ ఇవన్నీ అంటాం, అంటే యూరిన్ బ్లాడర్ ఏది ఉందో అది యూట్రస్కి అతుక్కుపోవడము, ఎక్కువ ఎడెషన్స్ వచ్చేయడము, ఇవన్నీ అవుతాయి. సో సిజేరియన్ చేయడం కూడా కష్టం అవుతుంది అలాంటి వాళ్ళకి. సో 2 మించి వద్దనే మేము సజెస్ట్ చేస్తాం. మేడం, చాలామంది అంటారు నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి పాలు బాగా వస్తాయి, సిజేరియన్ అయ్యే వాళ్ళకి అంత ఎక్కువ రావు అంటారు. అది నిజమేనా మేడం? అలా ఏమి ఉండదమ్మా. ఓకే. ఏదైనా డెలివరీ తర్వాత మదర్ బట్టి, తను తీసుకున్న ఆహారం బట్టి, తన హార్మోన్స్ బట్టి పాలు అనేవి రిలీజ్ అవుతాయి. ఓకేనా? సో దానికి నార్మల్ సిజేరియన్ అనేది ఏమీ ఉండదు. సో నార్మల్గా అది రిలీజ్ అవుతుంది. కొంచెం ఏంటంటే బేబీ మదర్ పక్కనే ఉండి కొంచెం ఆ స్టిమ్యులేషన్, ఆక్సిటోసిన్ అంటే బేబీ టచ్ చేసి సక్ చేస్తుంటే ఇంకా పాలు పెరుగుతాయి. ఓకే. సో కొంచెం సిజేరియన్ అయిపోయింది, తినకు రెస్ట్ కావాలని బేబీని దూరం పెట్టేస్తే ఆ పాలు అనేవి తగ్గిపోతాయి, ఆ స్టిమ్యులేషన్ లేక. మేడం, కొంతమందికి డెలివరీ అయిన వెంటనే పాలు రావు కదా మేడం, అప్పుడు రాకపోయిన వాళ్ళకి ఏమైనా టాబ్లెట్స్ కానీ లైక్ ఏమైనా సజెస్ట్ చేస్తారా మేడం మీరు? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇది నా పేషెంట్స్ కూడా చాలా చెప్తాను నేను. ఫస్ట్ 3 months కొలెస్ట్రాల్ అని చాలా తక్కువ, కొంచెం వాటర్ లాగే వస్తాయి. అది వాళ్ళు ఎబ్నార్మల్ అనుకుంటారు. వాళ్ళు ఫస్ట్ డే నుంచి మిల్క్ టైప్ చాలా రావాలి, బేబీకి సరిపోవట్లేదేమో అని అనుకుంటారు. బట్ ఎంత వస్తుందో అంత సరిపోతుంది బేబీకి.
ఓకేనా. ఇంకా సరిపోవట్లేదంటే అప్పుడు టాప్ ఫీడ్ ఇవ్వమని చెప్తాము. బట్ ఫస్ట్ 2 to 3 days మాత్రం కొంచెం తక్కువ లిక్విడ్ లాగా అలానే వస్తుంది అనమాట. 3rd day నుంచి ప్యూర్ మిల్క్ లాగా స్టార్ట్ అవుతుంది. ఓకేనా. అప్పుడు కూడా వాళ్ళకి రావట్లేదు అంటే బేబీని కొంచెం దగ్గర పడుకోబెట్టి, అంటే మదర్ కూడా ఆఫ్టర్ డెలివరీ కొంచెం స్ట్రెస్లో ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ కొన్ని ఫ్యామిలీస్లో ఫీమేల్ చైల్డ్ అనగానే అది వాళ్ళ భయంతో ఉంటారనమాట వాళ్ళు, అంటే ఎవరేమంటారా అది అని. సో అలాంటప్పుడు మన సపోర్ట్ అనేది తనకి బాగా అవసరం పడుతుంది. తను ఆ స్ట్రెస్ నుంచి, డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. అప్పుడే హార్మోన్స్ అనేవి బాగా పనిచేస్తాయి మదర్కి. సో అలాంటి కౌన్సిలింగ్ ఇస్తాం వాళ్ళకి. అండ్ కొన్ని పాల్లో కలుపుకునే పౌడర్స్, టాబ్లెట్స్ ఇస్తాం. అండ్ న్యాచురల్గా అంటే కొంచెం బ్రెడ్, పాలు తాగమని చెప్తాం. అండ్ గార్లిక్ ఉంటుంది కదా, గార్లిక్ ఈజ్ న్యాచురల్ అనమాట, అది వెల్లుల్లి. సో అది కూరల్లో కానీ అన్నంలో కానీ బాగా ఉడకపెట్టి డైలీ ఒక 8 to 10 మదర్కి ఇస్తే బాగా పాలు పడతాయి. ఓకే.